ఎన్నో జన్మల పుణ్యఫలం 2 ఏకాదశులు ఒకే రోజు వచ్చిన వేళ చాలా అంటే చాలా విశేషమండి. ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి ఒకే రోజు కలిసి వస్తున్న శుభవేళ ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారంతో కూడి వస్తున్నాయండి. చాలా అంటే చాలా విశేషమైన పర్వదినాలు. ఎంతో విశేషంగా సంవత్సరానికి ఒకసారి ముక్కోటి ఏకాదశి నాడు స్వామి అమ్మవార్లను మనం ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకునే ముక్కోటి ఏకాదశి. మనలో చాలామంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సంతానం కలగాలని, కలిగిన సంతానం ఆరోగ్యంగా ఉండాలని పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ పుత్రదా ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చిన శుభవేళ చాలా అంటే చాలా విశేషమండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా పూజ చేసుకోండి. మరి ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని ముందుగానే పూజా వీడియోస్ షేర్ చేశాను కదండి. మరి పుత్రదా ఏకాదశి పూజా విధానం ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరి అలాగే మనకి అసలు ఈ 2 ఏకాదశులు ఒకే రోజున ఎలా వచ్చాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. మనకి సంవత్సరానికి 2 సార్లు పుత్రదా ఏకాదశి వస్తుందండి. ఒకసారి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటాము. ఇంకా పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటాము. ఇలా 2 ఏకాదశులు కూడా వస్తాయండి సంవత్సరానికి. మరి పుత్రదా ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అంటే, మనం కొన్ని పండుగలు సౌరమానాన్ని అనుసరించి, మరికొన్ని పండుగలు తెలుగు నెలల ప్రకారంగా అంటే చాంద్రమానాన్ని అనుసరించి పూజలు చేస్తామండి. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసంలో శుక్లపక్షంలో ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటే, అలాగే చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసం తర్వాత వచ్చే పుష్యమాసం వస్తుంది కదండి. ఆ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని మనం పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ ప్రకారంగా మనకి 2 ఏకాదశులు ఒకే రోజు వచ్చాయి. అటు సౌరమానాన్ని అనుసరించే ధనుర్మాసం ప్రకారంగా, అలాగే తెలుగు నెలల ప్రకారంగా మార్గశిర మాసం తర్వాత వచ్చే పుష్యమాసం ప్రకారంగా మనకి ఏకాదశులు అనేవి 2 కలిసి వచ్చాయండి. ఈ 2 ఏకాదశులు కూడా చాలా ప్రాముఖ్యత చెందినవి, చాలా విశేషమైన పర్వదినాలు కాబట్టి ఈ రోజున అందరూ కూడా పూజ చేయవచ్చు. అలాగే ఎంతో విశిష్టత కూడినటువంటి పుత్రదా ఏకాదశి యొక్క విశిష్టత గురించి, అలాగే పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాల గురించి, అలాగే ఈ రోజున తప్పనిసరిగా పుత్రదా ఏకాదశి రోజున వినవలసిన కథ ఏమిటి అనే విషయం కూడా తెలియచేస్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుందండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి సంతోషాన్ని ప్రసాదించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాను. అలాగే మనలో ఏ ఒక్కరికైనా ఇటువంటి సందేహం రావచ్చు. అంటే ఈ ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి అంటే, పుత్రదా ఏకాదశి రోజైనా లేదా ముక్కోటి ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణనే పూజించాలండి. ఈ పూజలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణ పాదాల చెంతకే చేరాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే మధుకైటబులని రాక్షసుల్ని శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠం ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించారు ఆ శ్రీ మహావిష్ణువు. తమలా ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణువును దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటారట. మధుకైటబులు అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి ఇంత విశిష్టత వచ్చిందని అంటారు. అందుకే తప్పకుండా అందరూ కూడా ఈ రోజున స్వామి అమ్మవారిని ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శించుకోండి. అలాగే ఇంట్లోని స్వామివారికి ఈ విధంగా అభిషేకించి పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. మంగళకరమైన జలంతో స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అభిషేక జలాన్ని సిద్ధం చేస్తున్నాను. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. మనకి సంవత్సరంలో 12 నెలలు వస్తాయి. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల యొక్క ఫలితం ఒకే ఒక్క ఉపవాసంతో మనం పొందవచ్చు. అదే ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పుత్రదా ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్నట్లయితే ఎవరికైతే సంతానం కలగలేదు వారికి త్వరగా సంతానం కలుగుతుంది. మగ సంతానం కోసం ఎదురు చూసేవారు, లేదా దేవుడు ప్రసాదించే ఆ వరప్రసాదం అంటే ఆ సంతానం కోసం ఎదురు చూసేవారు తప్పకుండా ఈ రోజున ఉపవాసం ఉండి ఈ ఉపవాస వ్రతాన్ని కనుక మీరు చేయగలిగితే తప్పకుండా సంతానం కలుగుతుందండి. అలాగే ఈ 24 ఏకాదశుల యొక్క పూజా ఫలితం అనేది ఉపవాసం ఉండడం వలన
ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడం వలన ఫలితం అనేది దక్కుతుందట. మన పురాణాలు ప్రత్యేకంగా ఉపవాస నియమాల గురించి తెలియపరుస్తున్నాయండి. వాటన్నిటి గురించి కూడా చెప్తాను. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అండి, దేవునికి దగ్గరగా ఉండి పూజించడం అనమాట. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుని నిర్మలమైన భక్తితో భగవంతుని ఈ రోజును పూజించవలసి ఉంటుంది. ఎవరైతే ఉపవాసం ఉండదలిచారో వారందరూ కూడా దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసం అనేది మొదలు పెట్టాలి. అంటే ఈరోజు శుక్రవారం కదండి, ముందు రోజు గురువారం నుండి మీరు ఉపవాసం అనేది మొదలు పెట్టాలి. సాయంత్రం వేళ నుంచి ఏమీ తినకుండా శుక్రవారం పూర్తిగా ఉపవాసం ఉండి, అలాగే శనివారం ఉదయం వేళ స్వామివారిని దర్శించుకొని, అనగా గుడికి వెళ్ళి సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చి ఉపవాసం అనేది చెల్లించాలండి. లేదండి మేము ఇంతలా ఉపవాసం చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఈ రోజున అన్నంతో ఉండిన ఆహారం అనేది తినకుండా పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ కూడా మితాహారాన్ని తీసుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజున స్వామివారి పూజ అయితే చేయవచ్చండి. పుత్రద ఏకాదశి రోజున విష్ణువుకి అంకితం చేశారు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువుని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంతానం కోసం పెళ్ళైన వాళ్ళు పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్యమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పుణ్యఫలం లభిస్తుంది. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి పూజా వ్రతం ఏ విధంగా ఆచరించాలి అంటే, మరి ఈ రోజున తెల్లవారుజాము నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ముందుగా ఇంట్లోని పూజా గదంలో దీపం వెలిగించాలి. అలాగే స్వామి అమ్మవార్లకి మీ దగ్గర విగ్రహాలు ఉంటే గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. శ్రీహరికి పూలు తులసి సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎక్కువ మంది పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి సంతానం కోసం ఈ పూజ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే చాలా మంచిదని అంటారు. రాత్రి వేళ జాగరణ చేసే సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అలాగే విష్ణువుని భజనలు చేయటం, కీర్తనలతో స్తుతించడం వల్ల భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజు ఉపవాసం ఉంటే తప్పకుండా పిల్లలు పుడతారని ఒక విశ్వాసంగా చెప్తారండి. ఇలా స్వామివారిని ఆరాధన చేయడం కోసం పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. శంకు చక్ర నామాల దీపాలను పెట్టుకోవడం, అలాగే ఈరోజు పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లకు అభిషేకించడం, అలాగే ముందుగా స్వామివారికి తులసి ఉత్తరత దీపారాధన చేయడం చాలా మంచిది. స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిని సమర్పించడం చాలా మంచిదండి. ఈ పూజను ఉదయాన్నే చేయాలండి. అలాగే ఇలా స్వామివారికి 5 పిండి దీపాలు వెలిగించి తులసి దళాలతో విష్ణు సహస్రనామం చదవడం లేదా గోవింద నామాలు చదివితే చాలా మంచిది. ఇక స్వామివారి నామాలు చదివిన తర్వాత చేతిలోకి పువ్వు అక్షంతలు తీసుకొని పుత్రద ఏకాదశి యొక్క వ్రత కథనైతే వినండి. పూర్వం సుకేతుమాన్ అనే రాజు ఉండేవాడట. తన రాజ్యంలోని ఉన్న ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడట. కానీ రాజుకు మాత్రం సంతానం లేదట. సంతానం కోసం రాజు తిరగని పుణ్యక్షేత్రమూ లేదట. కానీ తన కోరిక మాత్రం నెరవేరదు. ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారట. ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకొని పరిహారం చెప్పవలసిందిగా కోరాడట. అప్పుడు ఆ మహర్షి పుత్రద ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని చెప్పారు. మహర్షి చెప్పినట్టుగానే రాజు పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకు రాజు భార్య గర్భం దాల్చింది. 12 మగబిడ్డకు జన్మనించింది. అప్పటి నుంచి విష్ణుమూర్తిని పూజిస్తూ పుత్రద ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్వామివారి పాదాల దగ్గర పువ్వు అక్షంతలు వేసి ఈ రోజున స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. ఇలా నివేదించిన తర్వాత స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలండి. ఈ రోజున పచ్చకర్పూరంతో కానీ ముద్దకర్పూరంతో కానీ మంగళహారతులు ఇవ్వండి. అలాగే ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది, మన కుటుంబానికి రక్షగా కాపాడుతుంది. కాబట్టి మీరు దానం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే లేదా ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది స్వామివారికే చెందుతుందండి. స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున ఎవరికైనా సరే చిన్నపాటి దానం చేయండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. మనలో చాలామంది కూడా సంతానం కోసం పుట్టిన సంతానం ఆరోగ్యంగా కలగాలని పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క ఏకాదశి ముక్కోటి ఏకాదశితో కలిసి వచ్చిన శుభవేళ చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజున అందరూ కూడా పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం.
మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.